తనలాగే కనిపిస్తున్నటువంటి ఆర్జీవి అని పిలువబడేటటువంటి జీవి కూడా అకారణ జీవి అని, అకారణంగా వికసించిన పుష్పమని గుర్తుపట్టి అతడు బద్ధుడు కాదు అని, బుద్ధుడు అని గుర్తించాడు. ఈ పుస్తకం పేరు ఆర్జీవి ద బ్లూ బుక్. ఆకాశం నీలంగా ఉంటుంది, కానీ అందులో ఏ వర్ణం కూడా ఉండదు. ఈ బ్లూలో కూడా ఏ వర్ణము ఉండదు. ఇక్కడ ఉండేటటువంటి విశేషం ఇదొకటి. ఆర్జీవి గారి యొక్క ఫిలాసఫీని, అందులోపల ఉండేటటువంటి స్టేట్మెంట్స్ను కేవలం 41 మాత్రం ఎంచుకొని ఆ 41ని తనదైనటువంటి శైలిలో వింతగా వ్యాఖ్యానించాడు రీసా వ్యాఖ్యాన సముద్రంలోకి పాఠకులు ఎలా వెళ్ళాలంటే ఒక కంపాషన్తో ఆసక్తిగా వెళితే స్కూబా డైవింగ్ చేస్తే అందులో ఎన్నో రకాలైన ముత్యాలు దొరుకుతాయి. ఇక్కడ మరొక విశేషం ఏంటి అంటే ఎన్లైటెండ్ మ్యాన్ ఇన్ డిస్గైజ్ అన్నాడు. నిజంగా ఆర్జీవి ఎన్లైటెండ్ మ్యానా కాదా, అవునా అని మన ముందు చాలా ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానము ఈ పుస్తకంలో దొరుకుతుందా, ఒకసారి మీరందరూ కూడా అన్వేషించాలి. ఇక ఈ ముఖ చిత్రం చూడగానే బుద్ధుని ఫోటో ఒకసారిగా నవ్వొస్తుంది, ఆశ్చర్యం కలుగుతుంది. ఏమి ఆర్జీవిని బుద్ధుడిగా చిత్రీకరించడమా, బుద్ధుడి స్థాయి తనకు ఉందా అని అనుకుంటే, రీసా స్వయం ప్రకటిత బుద్ధుని తర్వాత జ్ఞానోదయం పొందినటువంటి వారిని నేను అని ఒక ధైర్యంతో ప్రకటించుకున్నవాడు. అతడు ఆర్జీవిలో బుద్ధత్వ స్థితిని చూశాడు కాబట్టి ఆ బుద్ధుడిని గుర్తుపట్టాడు. అందుకనే ఇక్కడ ఉండేటటువంటి బుద్ధుడే, ఆర్జీవినే. ఎవరికి ఏ సంబంధం లేదు, ఎవరి యొక్క స్పెషాలిటీ వాళ్ళది మాత్రమే. ఇక్కడ ఉండే మరొక విశేషం ఏంటంటే, దేనికైనా ప్రామాణికత నేనే అని చెప్పాడు. ఇందులో ఒక పెద్ద దమ్మున్న మాట వాడాడు. నేను కరోలి బాబాను చూశాను, నేనే కనబడ్డాను. పరమహంసను చూశాను, నేనే కనబడ్డాను. వివేకానందను చూశాను, నేను కనబడలేదు. ఆయన రాణిని చూశాను, నేనే కనబడ్డాను. నీషాను చూశాను, నేనే కనబడ్డాను. రమణ మహర్షిని చూశాను, నేను పూర్తిగా కనబడ్డాను. మరి ఆర్జీవిని చూసిన తర్వాత రీసానే కనిపించాడు. అందుకని అతని లేఖిని నుంచి జాలుబారినటువంటి ఈ బొమ్మలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి పుస్తకంలో కవిత్వం నడుమును గెలుతుంది, చైతన్యం మన బుర్రల్ని తట్టి లేపుతుంది. మిత్రులారా, మీరందరూ కూడా ఈ పుస్తకాన్ని కొని దీని లోపల ఉండేటటువంటి ఆనందాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఈ ముందు మాటలో ఆయన ఒక వ్యాఖ్య రాశారు. ఇప్పుడు భరణి గారు చిన్న బహుమతి ఇస్తారు. రావు గారు వెళ్ళండి. రావు గారు నెక్స్ట్ అవలోకిత, ప్లీజ్ కమ్ క్విక్. సో ఓన్లీ 1 minute, డోంట్ కిల్ ద టైం. సభా మర్యాదలు పాటించకండి. జస్ట్ సే హాయ్ అండ్ కంటిన్యూ ప్లీజ్. యా హాయ్. యాక్చువల్లీ అవలోకిత అని పేరు ఇచ్చింది కాంత్ నాకు. ఐమ్ ఓషో ఫాలోవర్. సో ఓషోలో సన్యాస్ తీసుకునేప్పుడు దే గివ్ యూ న్యూ నేమ్. సో హీ గేవ్ మీ దట్ నేమ్. అదర్వైజ్ మై నేమ్ ఇస్ మంగారెడ్డి. ఐమ్ అ ఫ్యాషన్ డిజైనర్. సో ఐ వాంట్ టు సే వన్ కోట్. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేతులు మిన్న అంటారు కదా, దాన్ని నేను కొంచెం మారుస్తున్నాను. సహాయం చేసే 10 మంది ఫ్రెండ్స్ కన్నా మనల్ని మార్చగలిగే ఒక్క ఫ్రెండ్ చాలా మిన్న. సో 21 yearsగా మా ఫ్రెండ్షిప్ ఉంది కాంత్ నాది. సో ఒక తెలంగాణ పక్కా దొరల ఫ్యామిలీ నుంచి చాలా ఈగోని, బ్యాగేజ్ని మోసుకుంటూ నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను. సో నా ఒక్కొక్క ఈగో పొరని, నా అశాంతిని, ప్రతి దాన్ని ఒక్కొక్క పొరని తీసేసి నన్ను ఒక బెస్ట్ హ్యూమన్గా చేసిన క్రెడిట్ కాంతికి ఉంటుంది. సో జనరలీ పీపుల్ విల్ లెర్న్, అంటే ఒక కొంతకాలం తర్వాత ఇయర్ బై అలా మనం నేర్చుకుంటూ ఎన్లైటన్ అవుతాము. బట్ నేను 21 years బ్యాక్ చూసిన కాంత్, ఇప్పుడు కాంత్ సేమ్ అలాగే ఉన్నాడు. సో ఈజ్ ఐ థింక్ when he was child he got enlightened. So I treat him as a yogi and that's true actually. So ante kaanth gurinchi endu cheppina takkave. And when I was just cooking, one my husband said
ఆర్జీవి గారిని ఎప్పుడు స్వప్ననే ఎందుకు ఇంటర్వ్యూ చేస్తుంది అంటే నేను అన్నాను, ఐ థింక్ ఓన్లీ స్వప్న ఈజ్ అ ఇంటెలిజెంట్ యాంకర్ అండ్ జర్నలిస్ట్, అందుకే ఆర్జీవిని హ్యాండిల్ తనొక్కతే చేయగలదు అని. దెన్ ఐ వాజ్ క్యూరియస్, అంటే మా ఇంట్లో స్క్రీన్ ఉండదు, సో అది కూడా బికాస్ ఆఫ్ కాంతే. సో దెన్ ఐ వాజ్ క్యూరియస్, సో వై షీఈస్ only the one who is interviewing RGV, and then I started watching 8 months back, not really long back. Then నేను ఆర్జీవీ ఇంటర్వ్యూస్ రామోయిజం చూస్తూ ఉంటే దెన్ ఐ గాట్ టు నో కాంత్ నేను సంవత్సరాల తరబడి ఏం మాట్లాడుకుంటూ వస్తున్నామో మా లైఫ్లో ఆర్జీవీ కూడా అదే మాట్లాడాడు. సో ఐఎమ్ ఓషో ఫాలోవర్. ఐ సెడ్ ఈ ముగ్గురు మధ్య నాకు డిఫరెన్స్ ఎప్పుడు కనబడలేదు. సో ఐఎమ్ సో హ్యాపీ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. సో డార్లింగ్ వర్మ గారు చిన్న బహుమతి ఇస్తారు మా అవలోకితకి. గో ప్లీజ్. నెక్స్ట్ వివా రక్త చరిత్ర సినిమా టైటిల్ రాసింది మా వివానే. మా వర్మ గారు అంటే పిచ్చి. సో వివా కమ్ నో ఫార్మాలిటీస్ రా. సో రైట్, ఓన్లీ అందరికి 1 minute ప్లీజ్. అరే నువ్వు ప్రోగ్రామ్ నీ ఇష్టం రాబాయ్ అన్నాడు. మీ ఇష్టం కాదు సార్, నా ఇష్టం అన్నాడు. నేను కొద్దిగా ఈజీగా మాట్లాడాలా లేదా? థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నాకు రీసా అనే పేరు లేనప్పటి నుంచి ఫ్రెండు, జేఎన్టీలో ఫైన్ ఆర్ట్స్ చదువుకున్నప్పుడు నా క్లాస్మేటు. అప్పుడు సెకండ్ ఇయర్లోనే మానేసిండు. ఏంద్రా భాయ్ కాలేజీ రావట్లేదు, కాలేజీకి వస్తున్నాను క్లాస్కి రావట్లేదు. ఇప్పుడు మన సార్లు ఏంటారు, మన తల్లిదండ్రులు కానీ సార్లు కానీ ఏమంటారు, అరే బాధ్యతగా ఉంటా భాయ్, ఒక ఏం పెట్టుకో, ఏది తేలికగా తీసుకోకు అంటాడు. జీవితంలో ఏదన్నా తేలికగా తీసుకుంటే నువ్వు తేలికైపోతావు అంటాడు. వాడు అన్నీ తేలికగా తీసుకున్నాడు. ఈరోజు ఇలా సార్ కూడా అలాగే తీసుకుంటాడు. వాళ్ళు అన్నీ తేలికగా తీసుకుంటారు, వాళ్ళు తేలికైపోరు, వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు, ప్రతిదీ తేలికగా తీసుకుంటారు. ఒకరోజు నాకు ఫోన్ చేసి చాలా ఏళ్ళ తర్వాత, అరే నేను మళ్ళీ ఒక బుక్ రాస్తున్నా రవే. ఏం బుక్? బ్లూ బుక్ రాను. నువ్వేం రవయ్య? ఆర్జీవి బ్లూ బుక్ రవయ్, నువ్వేం కంగారు పడకు, నువ్వేం రాస్తావురా సార్ గురించి. ఇప్పుడే గోకుడు మొదలు పెట్టింది సార్, నన్ను ఏం చెప్పనిస్తలేదు. లేదు లేదు అంటే ఆర్జీవి గారు మాట్లాడతారు. జస్ట్ ఓకే, జస్ట్ సే ఐ లవ్ యు, లీవ్ మ్యాన్. ఏం రాస్తావురా సార్ గురించి అన్న? నాకెవరికి రా భయ్, రాద్దామనుకుంటే రాస్తా, ఏమైతుందో చూద్దామన్నాడు. మధ్యలో చాలాసార్లు మాట్లాడినాం. ఏమవుతుందో మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు ఏం జరిగిందో చూస్తున్నాం. వాడు అనుకున్నప్పుడు ఒక్కడే రచయిత, తర్వాత మన బుక్ అన్నాడు. ఇప్పుడు ఇది అందరి బుక్. మనల్ని వాడుకునేవాడు స్నేహితుడు, ఇలా వాడేవాడు మంచి స్నేహితుడు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నా కెరీర్ దిల్ సినిమాతో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 550 సినిమాలకు లోగోస్ డిజైన్ చేసిన సార్. అందులో చాలా మంచి లోగోస్ ఉన్నాయి, అద్భుతమైన లోగోస్ ఉన్నాయి. ఆ అద్భుతమైన లోగోలో ఒకటి రక్త చరిత్ర సార్, నేనే చేశాను సార్ అది. సార్ నాకు డిజైనింగ్ అవకాశం కూడా మీరు ఇవ్వాలి. సో వర్మ గారు చిన్న బహుమతి మా వివాకి ప్లీజ్. నెక్స్ట్ స్రవంతి ప్రొఫెసర్ తెలుగు ప్లీజ్. స్రవంతి 1 minute, స్టిక్ టు యువర్ నో ప్లీజ్. ఆర్జీవి గారిని చూస్తే ఒక పాట గుర్తొస్తుంది, జామురా తిరి జోలపాడనా. సో అఫ్కోర్స్ ఈరోజు ఆర్జీవి మన జాబిలి, మనమంతా చుక్కలం కదా. సో అయితే చాలామంది ఏదో చెయ్యాలి అనుకునే లోపే ఆర్జీవి గారు ఆ పని చేసి ముందుకెళ్తారు. అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అప్పటి నుంచి నేను కూడా అలాగే జీవిస్తున్నా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను యాజ్ ఎ ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను చాలామంది ఆర్జీవి గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామని చెప్పి మా కాలేజ్లోనే ఒక 600 అమ్మాయిల్ని అడిగి చూసా. అసలు ఆర్జీవి అంటే నీ ఒపీనియన్ ఏంటని చాలామందిని అడిగినప్పుడు వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారంటే, ఆర్జీవి అంటే అడిక్టెడ్, అమ్మాయిల్ని గౌరవించరని కొంతమంది రెస్పాండ్ అయ్యారు. అప్పుడు నేను వాళ్ళందరినీ చాలా సీరియస్గా ప్రశ్నించా. అప్పుడు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమంటే ఆర్జీవిలా జీవించడం చాలా సింపుల్,
ద సింపుల్ వే టు లివ్. కానీ అలా జీవించడానికి ధైర్యం సరిపోదు, ధైర్యం కావాలి అనుకుంటుంటారు. సో ఈయనలో నాకు ఆర్జీవి ఎలా కనిపిస్తుంటే ఈజ్ వన్ ఆఫ్ ద పారాడాక్స్, అంటే పరోడా బాక్స్ అని చెప్పి నేను చెప్తాను, ఎందుకు పండోరా బాక్స్ అతను. సో ఈ రెండు ఏముంటాయంటే ఇందులో అతనిలో ఒక ఫిలాసఫీ ఉంది, ఒక తత్వం ఉంది, ఒక రొమాన్స్ ఉంది, ఒక సినిమా ఉంది, ఒక మ్యూజిక్ ఉంది, ఒక లిటరేచర్ ఉంది. సో ఇన్ని కోణాలు ఈ పుస్తకంలో కాంత్ ఇచ్చినటువంటి ఈ బుక్లో ఈ కోణాలన్నింటినీ చూపించాడు. ఈ కోణాలన్నిటి ద్వారా ఒక వ్యక్తి ఈరోజు సమాజం ఆర్జీవీని ఏ విధంగా చూస్తుందో ఈ పుస్తకంలో ఉంటుంది. దీన్ని చదివిన తర్వాత వాళ్ళందరూ ఆర్జీవీని మళ్ళీ రీవిజిట్ చేస్తారు, ఒక్కసారి వెనక్కి తిరిగి మళ్ళీ ఆర్జీవీని చూస్తారు. సో చూడాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇది హ్యాండ్ రిటర్న్ బుక్ కదా, నేను రాయబోయే పిహెచ్డి థీసిస్ని కూడా చేతి రాతతో రాయాలనిపించింది చూసిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. శ్రవంతి ఆర్జీవి గారు చిన్న గిఫ్ట్. ప్లీజ్ గో, కమాన్, క్లాప్, కమాన్.